అదే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిపై కేసు నమోదైన వార్తకు సంబంధించిన అప్డేట్ ఇది. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారని వెంకట్రామరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తాడేపల్లిలోని ఓ గార్డెన్ లో మద్యం విందు భోజనం ఏర్పాటు చేశారు వెంకట్రామరెడ్డి. త్వరలో ఏపీ సచివాలయం క్యాంటీన్ కమిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగానే పార్టీ ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీకి 150 మంది ఉద్యోగులు హాజరయ్యారు. మద్యం పార్టీ జరుగుతోందన్న సమాచారంతో లోకల్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి వెంకట్రామరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి. తాము నిర్వహించింది మందు పార్టీ కాదన్నారు వెంకట్రామరెడ్డి. బయట నుండి వచ్చి కొందరు బాటిల్స్ తెచ్చుకున్నారని, వాటితో తమకు సంబంధం లేదని అన్నారు. 150 మంది విందుకు హాజరయ్యారని, ఇంతమందికి 3-4 బాటిల్స్ సరిపోతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు వెంకట్రామరెడ్డి. అయితే 3కు మించి బాటిల్స్ ఉంటే చట్ట ప్రకారం నేరమంటున్నారు ఎక్సైజ్ పోలీసులు. కొంతమందిని అంటే ఒక 2-3 బ్యాచ్ల ఎంప్లాయీస్ ను పిలవడం జరిగింది. దాదాపు 150 మంది ఎంప్లాయీస్ వచ్చారు, మాట్లాడారు. మీకు కూడా చూసారు, మైక్ ఉంది, మాట్లాడుతున్నాం. బయట నుంచి ఎవరో ఇండివిజువల్ వాళ్ళు తెచ్చుకొని తాగారు. దాని మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారో మీరు చూడండి, ఎక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరూ. అంటే నేను చెప్తున్నా, మేము ఇక్కడ లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు. ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవాలని పెట్టుకున్నాము. మధ్యలో కొందరు అవుటర్ అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఒకరిద్దరు ఎవరో తెచ్చుకున్నారు. మీరు 150 మందికి 5 బాటిల్ 4 బాటిల్ సరిపో 3 బాటిల్ ఉన్నాయి అక్కడ. 2 బీర్లు 3 బాటిల్ 150 మందికి ఆ బాటిల్ సరిపోతాయి. మేము మందు పార్టీ పెట్టాలంటే ఇప్పుడు ఎలక్షన్ లాగా చూడాలి కానీ భయపెట్టి ఏదో మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది, అవతలాలను భయపెట్టి ఎలక్షన్ గెలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత ప్రతీకారంగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. మేము అక్కడికి వాళ్ళని చెప్పాము, సరే మేము ఆర్గనైజ్ చేస్తున్నాము, మమ్మల్ని ఉంచండి, మిగతా వాళ్ళందరినీ పంపించండి. లేదు 3కి మించి ఎన్నున్నా అది తప్పే. ప్రజెంట్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం 3కి మించి ఓకే ఎన్నున్నా నేరమే. అంటే తాగలేదు కదండి చాలా మంది. తాగేమా లేదా అనేది మీరు చూస్తే అర్థమవుతుంది. అవి కూడా తీయండి, తీస్తున్నా. అలా కదా, ఎంతమందికి అన్ని బాటిల్ సరిపోవు కదా. నాకు అనవసరం కదా, అందరు తాగారని నేను అనట్లేదుగా. అలాంటప్పుడు మరి మేతోళ్ళకి సంబంధం లేదు సార్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ దీంట్లోకి వస్తారు. కేసు అందరి మీద పెట్టట్లేదు ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎవరు తీసుకున్నారో డ్రింక్ వాళ్ళ మీద ఓపిక పెడితే మీరు కానీ ఇంకొక ½ గంట ఈ మాజార్ రాసిన వరకు ఓపిక పెడితే మీకు తెలిసింది. లేదు ఇప్పుడే కావాలంటే నేను అయినాక చెప్తూ ఇప్పుడు